హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. అనంతపురం అర్బన్ లో అయితే నేను లేదంటే పవన్ మూడో వ్యక్తికి ఛాన్స్ లేదంటున్నారు ప్రభాకర్ చౌదరి. జనసేన మాత్రం అదెలా కుదురుతుందని ప్రశ్నిస్తోంది. ఇంతకు అనంత అర్బన్ లో టీడీపీ జనసేనల పంచాయతీ ఏంటి? పొత్తు పొడవక ముందే రచ్చ ఎందుకు రేగింది? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి ఏపీ పార్టీలు. ఈ రేసులో అధికార పార్టీ ముందుండగా టీడీపీ జనసేనల మధ్య ఇంకా పొత్తు చర్చలు రాలేదు. కానీ కొన్ని సెగ్మెంట్లలో రెండు పార్టీల నేతల మధ్య సీట్ ఫైట్ మొదలైంది. అనంతపురం అర్బన్ లో తానే అభ్యర్థినని ఇప్పటికే ప్రకటించుకున్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ప్రభాకర్ చౌదరి. అయితే పొత్తు తేలక ముందే అభ్యర్థిగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. దీంతో పవన్ కళ్యాణ్ అనంతపురం అర్బన్ లో పోటీ చేస్తే తన సీటు త్యాగం చేస్తానని ప్రకటించారు ప్రభాకర్ చౌదరి. పవన్ తప్ప ఇంకెవ్వరు పోటీ చేసినా తగ్గేదే లేదంటున్నారు. అనంతపురం అర్బన్ లో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి బలమైన నేతగా గుర్తింపు ఉంది. తనకు టికెట్ ఇస్తే అనంతలో ఈసారి టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తానని చెప్తున్నారు ఆయన. అయితే స్థానికంగా బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జనసేన పార్టీ ఈ సీటుపై ఆశలు పెట్టుకుంది. స్థానిక జనసేన నేత టీసీ వరుణ్ టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. దాంతో అనంత అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పవన్ మధ్య ఓ వైపు పొత్తు చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. అయినా కొంతమంది నేతలు తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకోవడంతో రెండు పార్టీల నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. అభ్యర్థుల ఖరారు ఇంకా ఆలస్యం అయితే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి అగ్రనేతలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.